తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలో తాజా అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రాజమండ్రి నుంచి మొదలైన ఈ ముగ్గురు సిస్టర్స్ అలేఖ్య, చిట్టి, రమ్య పచ్చళ్ళ బిజినెస్ ఒక వైరల్ ఆడియోతో రచ్చరచ్చ అయ్యింది. గత వారం రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇప్పుడు ఏం జరుగుతోంది, అసలు ఈ వివాదం ఎక్కడి దాకా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 6 నాటి న్యూస్ ప్రకారం అలేఖ్య ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగిటివిటీ వల్ల ఒత్తిడి పెరిగి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇక కొన్ని సోర్సెస్ ప్రకారం ఆమె ఐసీయూలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. ఇది సింపతి కోసం అనే అనుమానాలు కూడా కొంతమంది నెటిజన్లలో ఉన్నాయి. ఏప్రిల్ 5న అలేఖ్య సారీ వీడియో రిలీజ్ చేసింది. తప్పు చేశాను, క్షమించండి అని చెప్పింది. ఇక రమ్య కంచర్ల కూడా రియాక్ట్ అయి మా వర్షన్ కూడా వినండి అని అన్నారు. కానీ ఈ సారీతో కొంతమంది సపోర్ట్ చేసినా చాలా మంది ఇప్పుడు సారీ చెప్పడం వల్ల ఏం లాభం అని కామెంట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. పచ్చళ్ళ క్వాలిటీ కంటే నోటి క్వాలిటీ ఎక్కువైంది అని ఒకరు ట్రోల్ చేస్తే, ఇంత అందంగా ఉంటారు, ఇలాంటి బూతులు ఎలా వస్తాయి అని మరొకరు ఆశ్చర్యపోయారు. ఫన్నీ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అలేఖ్య పచ్చళ్ళు తింటే నోరు మండుతుంది, ఆడియో వింటే చెవులు మండుతాయి అంటున్నారు. ఇంకొందరు సీరియస్ గా ఇది వాళ్ళ బిజినెస్ ని డ్యామేజ్ చేసే కుట్ర కావచ్చు అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వీడియో చేయడం మనం చూసాం. వాళ్ళు నా చెల్లెల లాంటి వాళ్ళు, క్షమించండి అని అన్నాడు. కానీ చాలా మంది దీన్ని ఒప్పుకోవడం లేదు. కస్టమర్ ని గౌరవించాలి, ఇలా తిట్టడం సరికాదు అంటున్నారు. ఇక ఈ వివాదం తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా? కొందరు ఈ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది, రావడం కష్టమని అంటున్నారు. ఇంకొందరు సారీ చెప్పారు కదా, కొత్తగా ట్రై చేస్తే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ రమ్య బిగ్ బాస్ లోకి వెళ్తే కొత్త ఇమేజ్ తో రీ ఎంట్రీ ఇవ్వచ్చు, లేదంటే లడ్డూ బిజినెస్ తో మళ్ళీ మార్కెట్ లోకి వస్తారేమో. ఏమో, ఏం జరుగుతుందో చూడాలి, ఏదైనా జరగొచ్చు. ఇక దీనిపైన నటి మాధవీలత కూడా స్పందించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలో లేటెస్ట్ అప్డేట్స్, ఈ ఇన్సిడెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అలేఖ్య సిస్టర్స్ ని సపోర్ట్ చేస్తారా లేక ఈ తప్పుని క్షమించరా? కామెంట్స్ లో చెప్పండి.